హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు వినయ్ టీవీ. మన ఈరోజు టాపిక్ వచ్చేసి టాప్ 10 బయోపిక్ మూవీస్ ఏవో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. నంబర్ 1, ఆకాశమే నీ హద్దురా. ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు ఈ మూవీని. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. ఈ మూవీ జిఆర్ గోపీనాథ్ గారి రియల్ స్టోరీని బేస్ చేసుకుని తీసిన సినిమా. అసలు జనాలు గాల్లో ఎగరాలని చాలా మందికి ఉంటుంది. తక్కువ మనీతో ప్రతి ఒక్కరూ ఫ్లైట్ ఎక్కాలి, ఎగరాలి అనేది ఆయన ఆశ. దానికోసం ఎలా కష్టపడ్డారో అనేది ఈ మూవీ తీసే వరకు ఆయన ఎవరనేది ఎవ్వరికీ తెలియదు. ఈ మూవీ తీసాకే జనాలందరికీ తెలిసింది. ఈ మూవీ చూడకపోతే చూసేయండి. ఈ మూవీ వచ్చి ప్రైమ్ లో అయితే అవైలబుల్ గా ఉంది. నంబర్ 2, మల్లేశం. చింతగింటి మల్లేశం అనే పేరు ఈ మూవీ నుంచే తెలిసింది. మన పక్కనే మన గడ్డ మీద ఉన్న ఆయన ఎవరని తెలిసేదే కాదు. ఆ మూవీ చూస్తే ఆయన స్ట్రగుల్ బాగా తెలుస్తుంది. మంచి ఇన్స్పిరేషన్ స్టోరీ కూడా. అండ్ ముఖ్యంగా వాళ్ళ వైఫ్ ఇచ్చిన సపోర్ట్ వల్లే ఈ మూవీ ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలి. మస్ట్ వాచబుల్ మూవీ. ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 3, స్కామ్ 1992. వెబ్ సిరీసే కావచ్చు, వరల్డ్ టాప్ లో కూర్చుంది. జనాల్లో అంత ఎగ్జైట్మెంట్ చేసింది ఈ మూవీ. హర్షద్ మెహతా రైటా లేదా రాంగా చూసిన వాళ్ళే చెప్పాలి. ఆయన ఇండియా ఎకనామిక్ ని శాసించారు. మస్ట్ వాచబుల్ మూవీ. ఇట్స్ యాన్ ఏ సోనీ లైవ్. ఈ మూవీ చూసిన వాళ్ళు ఎవరికైతే నచ్చింది, ఆయన రాంగ్ రైటా చేసింది అనేది కామెంట్ సెక్షన్ లో తెలపండి. నంబర్ 4, దంగల్. ఈ మూవీ స్పోర్ట్స్ది కదా అనుకోవచ్చు. ఈ మూవీ స్పోర్ట్స్ వాళ్ళదైతే కాదు. ఇది ఏంటంటే కబీర్ సింగ్ అనే ఆయన యంగ్ ఏజ్ లోనే కుస్తీ పోటీలు చేసేవారు. కానీ ఆయన ఫేమస్ కాదు. కానీ ఈ మూవీ అమ్మాయిల కన్నా ఆయన ఎక్కువ పడే తాపత్రయం ఎక్కువగా కనిపిస్తుంది. ఆయనే కదా రియల్ హీరో అంటే. ఇట్ ఈస్ అన్ అవైలబుల్ నెట్ఫ్లిక్స్. ఎవరైనా చూడుకోకుండా ఉండే వాళ్ళైతే ఈ మూవీని చూసేయండి. ఆల్మోస్ట్ చూసే ఉంటారు అనుకుంటున్నా. నంబర్ 5, అదిరింది. ఈ మూవీలో ఏముంది రియల్ స్టోరీ అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ మూవీలో ఒక క్యారెక్టర్ అయితే రియల్ స్టోరీని 5 రూపీస్ డాక్టర్ అని మీరు వినే ఉంటారు. ఆ మూవీలో కూడా 5 రూపీస్ అనే క్యారెక్టర్ అయితే ఉంది. కానీ ఇలా 5 రూపీస్కి చేసే క్యారెక్టర్ బయట ఉన్నారా అంటే చాలా సార్లు ఉన్నారని కూడా విన్నాం. ఆయన నేమ్ వచ్చేసి ఎస్ జయచంద్ర. ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆ మూవీలో ఆ క్యారెక్టర్ అయితే ఇచ్చారు తలపతి విజయ్ గారికి. నాకు తెలిసి ఈ మూవీ అయితే అందరూ చూసే ఉంటారు అనుకుంటున్నా. నంబర్ 6, ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ. ఆల్ ఓవర్ ఇండియాలో ధోని అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. సక్సెస్ఫుల్ వికెట్ కీపర్గా, సక్సెస్ఫుల్ బ్యాట్స్మెన్గా, అండ్ అలాగే ఇండియన్ కెప్టెన్గా ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూల్గా హ్యాండిల్ చేయగలిగే హీరో మన మహేంద్ర సింగ్ ధోని గారు. ధోని గారి నేమ్ వినగానే ఎలా అయితే గుర్తుపెట్టుకుంటామో సేమ్ సుశాంత్ సింగ్ గారి నేమ్ కూడా అలాగే గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే ఆ క్యారెక్టర్లో అంతగా జీవించేశారు కాబట్టి. ధోని గారి లైఫ్ని, పెయిన్ని, క్రిటికల్ సిచ్యువేషన్స్ని ఇష్టం లేని జాబ్ చేస్తూ, నచ్చిన క్రికెట్ని ప్రాక్టీస్ చేస్తూ, రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక్కొక్క స్టెప్పుని ఎక్కుతూ వరల్డ్ కప్ వరకు వెళ్ళారు అనేదే ఈ స్టోరీ. ఈ సినిమా మీరు ఎవరైనా చూడకపోతే చూడాలనుకుంటే హాట్స్టార్లో అయితే అవైలబుల్గా ఉంది. ధోని ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. నంబర్ 7, మహానటి. టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్గా సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ రేంజ్ని దక్కించుకున్న మహానటి 1970s, 90s, 80sలో ఆడవాళ్ళు యాక్టింగ్లోకి రావడం అంటేనే గగనం. ఆ టైంలో ఉండేదే కొద్ది మంది హీరోయిన్స్. వాటిలో తెలుగు ఆడియన్స్ మనసు గెలుచుకున్న గొప్ప నటి ఎవరంటే అది మహానటి సావిత్రి గారి. ఈ మూవీలో ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది అనేది బాగా చూపించారు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ మూవీని చూసేయండి. ఈ మూవీ ప్రైమ్ లో అయితే అవైలబుల్ గా ఉంది. నంబర్ 8, అశ్విని నాచప్ప రియల్ స్టోరీ. తన రోల్ తనే యాక్ట్ చేశారు. అశ్విని నాచప్ప ఇప్పుడైతే ఎవరికి తెలియకపోవచ్చు కానీ 1980s టైంలో ఆఫ్టర్ పీటీ ఉషా తర్వాత ఉమెన్ అథ్లీట్ లో ఫేమ్ అంటూ వచ్చిందంటే అశ్విని నాచప్పకే. పీటీ ఉషాని దాటి గెలిచారు. పీటీ ఉషా వైపు ఉన్న కెమెరాలన్నీ అశ్విని వైపు తిరిగాయి. ఈ మూవీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే యూట్యూబ్లో అయితే అవైలబుల్గా ఉంది, చూసేయండి. నంబర్ 9, జార్జ్ రెడ్డి. ఈ మూవీ నేమ్ అలాగే టీజర్ రిలీజ్ కాగానే ఎవరు ఈ జార్జ్ రెడ్డి అని గూగుల్లో దీనిలో చాలా వెతికారు. కానీ ఈయన లైఫ్ స్టోరీ తెలుసుకోవడానికి ఎంత ట్రై చేసినా కూడా ఎక్కడ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇంకా జనాలు ఏం చేస్తారు, ఆ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలా మంది వెయిట్ చేశారు. చాలా ఇన్ఫర్మేషన్ అయితే దాచారనిపిస్తుంది. కానీ ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ ఇది. ఈ మూవీ అయితే ప్రైమ్లో అయితే అవైలబుల్గా ఉంది. మెయిన్లీ స్టూడెంట్స్ అయితే ఈ మూవీని కంపల్సరీ చూడాలి. అంత బాగుంది ఈ మూవీ. ఎవరైనా చూడకుండా ఉండే వాళ్ళు ఉంటే ఈ మూవీని చూసేయండి. 10, సైరా నరసింహారెడ్డి. మనం ఇప్పుడు ఎంచక్క ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అని వర్డ్స్ వాడుతూ ఉంటాం. అలాంటి ఫైటర్స్ని స్టోరీగా తీయడం అనేది మన టాలీవుడ్ ఇండస్ట్రీకే ప్రౌడ్ లాంటిది. ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళతో పోరాడింది అయితే సైరా నరసింహారెడ్డిని అని చెప్పుకోవచ్చు. కానీ అందరికన్నా ముందు 10 years బ్యాకే మన సైరా నరసింహారెడ్డి గారు పోరాటం స్టార్ట్ చేశారు రాయలసీమలో. ఈ మూవీ వచ్చి ప్రైమ్లో అయితే అవైలబుల్గా ఉంది. ఆల్మోస్ట్ చూసింటారని అనుకుంటున్నా. ఎవరైతే చూడుకొని ఉంటారో ఈ మూవీని చూసేయండి. ఇవే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్
మా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేయండి.